తెలుగుదేశం జనసేన జట్టు కట్టు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అవసరమైతే బీజేపీ, ఒకవేళ వాళ్ళు రాకపోతే కమ్యూనిస్టుల్ని వెంట పెట్టుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ కీలకమైనటువంటి పరిణామం పరిపాలన విధానం. చంద్రబాబు నాయుడు అద్భుతమైన పరిపాలన అందించారు. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కావట్లేదంటూ జనంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు పాలన బాగాలేకే 23 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు పరిపాలనకు సంబంధించి అయితే నమ్మరు. కాకపోతే ఇప్పుడు జగన్ పాలన బాగాలేదన్న జనంలోకి తీసుకెళ్లే పనిని పవన్ కళ్యాణ్ ద్వారా తీసుకెళ్తున్నారు కాబట్టి ఎప్పటికంటే అప్పుడే మెరుగులే అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసేటటువంటి ఒక సైకలాజికల్ గేమ్ నడుస్తుంది. ఈ దశలో జగన్కు ఒక అనుకోని అదృష్టం రేవంత్ రెడ్డి రూపంలో అయింది. ఏదైతే మాట తప్పము మడమ తిప్పము అన్నటువంటి రూట్లో కొన్ని చిన్నవాటి మాట తప్పినటువంటి అంశాల మీదనే చర్చకొచ్చింది. కానీ అదే సందర్భంలో మాట నిలబెట్టుకున్నటువంటి పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంక్షేమ పథకాలు కావచ్చు నడిచిపోతూనే ఉన్నాయి. కొన్ని తిప్పినవి ఉన్నాయి. తప్పినటువంటిది ఒకటి ఉంది మద్య నిషేధానికి సంబంధించి. అది పక్కన పెడితే ఇక్కడ వచ్చేటప్పటికి కీలకమైనటువంటిది 6 గ్యారంటీలని అందులో బస్సు ఎక్కిచ్చేసి అక్కడతో సరిపుచ్చి రేపు దగ్గరకు వచ్చేస్తున్నా కూడా ఇంకా పెన్షన్ సంగతి తేల్చకపోవడం, రైతు రుణమాఫీ అన్నటువంటిది ఏమీ తేల్చకపోవడం లాంటి పరిణామాలు ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాగానే వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది రెండింటిని ఏర్పాటు చేసేసి ఇంటింటికి వాలంటీర్ వచ్చి అప్లికేషన్స్ పెట్టించుకున్నారు. మీరు ఇందులో అర్హులు, మీ ఆదాయ పరిస్థితి ఏంటి, మీదేంటి, మీ ఆధార్ కార్డు ఏంటి అనేది డీటెయిల్స్ తీసుకుని వాలంటీర్లు ఇంటికి వచ్చి అప్లికేషన్స్ పెట్టించుకుని పథకాలు ఇచ్చేశారు. ఇంటికే వచ్చేసినాయి పథకాలు కూడా. ఏ ప్రజాప్రతినిధులు ఎవరి ఒత్తిళ్ళు ఎవడి బ్రతిన్లు ఆడుకోవాల్సిన అవసరం లేకుండా ఓ పెద్ద ర్యాలీలు, మీటింగులు, దాని పేరేంటి జనాలు క్యూ లైన్లు లేకుండా వచ్చేసినాయి. అదే ఇప్పుడు అక్కడ బస్సులది ఎట్లా ఉందో చూస్తున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు ప్రజాపాలన పేరుతో ప్రజల నుండి అప్లికేషన్స్ అందరూ బారులు తిట్టడం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో గ్యాస్ బండల కోసం బారులు తీరినటువంటి, లేకపోతే ఎరువుల కోసం బారులు తీరినటువంటి ఇవన్నీ చూసాం. ఇప్పుడు రేషన్ కార్డుల కోసం, ఇతరత్ర సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు అంటూ బారులు తీరడం. తప్పదు, దరఖాస్తులు తీసుకోవాలి. అయితే ఇంటింటికి వెళ్ళేటటువంటి పనిని ఆంధ్రప్రదేశ్లో చేస్తే దాన్ని తప్పని, పరిపాలన చేత కాదని చెప్తున్నటువంటి వేళ అక్కడేమో బారులు తీరి ఉన్నటువంటిది చూసుకున్నప్పుడు పరిపాలన పరంగా ఎట్లుంటుంది. గతంలో తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు వాళ్ళు డిసైడ్ చేయాలి. ప్లస్ పెన్షన్ ప్రతి 2 నెలలకో 3 నెలలకో మొదట్లో, ఆ తర్వాత నెల కూడా జన్మభూమి కమిటీల ద్వారా అది కూడా ఒక రోజు కాదు, రోజుకు ఒక 5గురికో 10 మందికో 15 మందికో ఇస్తూ ఉండటం. వారం 10 రోజుల పాటు వృద్ధులందరూ అక్కడికి వచ్చి కూర్చోవాల్సినటువంటి పరిస్థితి రావడం, ఓ చోటకి వెళ్ళి కూర్చోవాల్సిన పరిస్థితి రావడం, ఇట్లాంటిది జరిగేది. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంటికే డబ్బులు తెచ్చిస్తుంటాం. అంటే పరిపాలనను కంపేర్ చేసుకోవడానికి అయితే తేడా ఉంటుంది కదా. ఆ విధంగా రేవంత్ రెడ్డి అక్కడ చేసేటువంటిది మాటలు చెప్పి వేగంగా అమలు చేస్తున్నారు లేదు, ఇక్కడ మాటలు చెప్పి అమలు చేశారు లేదు. అక్కడ జనాలు క్యూ లైన్లో నిలబడే పరిస్థితి, ఇక్కడ ఇంటికెళ్ళి క్యూ గట్టిస్తున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి మీదన ఖచ్చితంగా కంపారిజన్ వస్తుంది.